హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ మినీ వ్లాగ్. అయితే ఫ్రెండ్స్, నేను ఈరోజు థర్స్డే కాబట్టి రేపు ఫ్రైడే. సో ఫ్రైడే ఎవరు కూడా ఇళ్ళలు అనేది శుభ్రం చేసుకోరు. దేవుని ఇల్లు కానీ దేవుని పాత్రలు కానీ సో ఎలాంటివి శుభ్రం చేసుకోరు. సో నేను కూడా శుభ్రం చేసుకోను. సో అందుకనే నేను ఎవ్రీ థర్స్డే నేను సాయంత్రం పూట ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం కానీ ఇల్లు తుడవడం కానీ అన్నీ నేను థర్స్డే అనేదే చేసుకుంటానండి. దేవుడులు శుభ్రం కూడా నేను థర్స్డేనే చేసుకుంటా. బయట కూడా థర్స్డే టైంలోనే నేను శుభ్రం చేసుకుంటా. ఫ్రైడే పూజ చేస్తే కనుక నేను థర్స్డే ఈవినింగ్ ఇట్లా క్లీన్ చేసుకుంటాను ఇల్లంతా. మండే ట్యూస్డే ఏమైనా పూజ చేస్తే కనుక నేను మండే ఈవినింగ్ ఇట్లా నేను శుభ్రం అనేది చేసుకుంటానండి. సో దేవుడిల్లు కూడా అంతే. నేను ఫ్రైడే ట్యూస్డే టైంలో నేను ఏ పువ్వులు తీయను. ఒకవేళ నాకు నెలసరి వచ్చిందనుకోండి, పీరియడ్స్ వచ్చిందనుకోండి, ఆ టైంలోనూ అంతే. నేను దేవుడింటికి అనేది వెళ్ళను. మా ఆయన పూజ చేసేసుకుంటారు. ఇల్లు కూడా నేను తుడవనండి. ఎందుకంటే ఒక మగాడు పుట్టడానికి కారణమైనది ఒక ఆడది. తను కూడా ఏదో ఒక తల్లి కడుపులో పుట్టినవాడే కదండి. సో మా ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు. సో నాకేమైనా పీరియడ్స్ వచ్చిందనుకోండి, ఫ్రైడే ట్యూస్డే ఇట్లా టైం ఆ డేస్లో వచ్చిందనుకోండి, మా ఆయనే శుభ్రం చేసుకుని మా ఆయనే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి, ఆయన ఒకవేళ నేలంతా తొడవకపోయినా కూడా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి దేవుడికి పువ్వులు అనేది పెడతారు, పూజ అనేది చేసుకుంటారండి. సో ఫ్రెండ్స్, నేను దేవుడింట్లో కలశం నేను పెడతానండి. కలశం పెట్టినప్పుడు నేను దాన్ని ఎలా బయటకు తీసుకుంటానంటే, కుడివైపు 3 సార్లు కదిలించి ఆ తర్వాత కలశాన్ని నేను బయటకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. అయితే ఇది ప్రతి ఒక్క ఇంట్లోనూ చేసుకునే పని. సో నేనేం కొత్తగా చేయట్లేదు, నేనేం స్పెషల్గా చెప్పట్లేదు మీకు. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, మన పుట్టింట్లో ఉన్నప్పుడు ఎక్కడో ఏవైనా ఒక ప్రాబ్లమ్స్, ఒక సమస్య జరిగిందనుకోండి, ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది మనకు అంత పెద్దగా మనం పట్టించుకోము. ప్రతి ఒక్క ఊర్లోని ఉండిందేలే అని మనం వదిలేస్తాం. ఒక 1 వీక్ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటాము, కానీ ఆ తర్వాత మనం మర్చిపోతాము. అయితే మనకెప్పుడు పెళ్ళయి మనము ఇంటికి ఇల్లాలుగా వెళ్తామో, ఓ ఇంటికి మనం వెళ్ళాక మన కడుపులో ఎప్పుడు ఒక ఆడపిల్ల అనేది పుడుతుందో, సో అప్పుడే మనకి భయం వేస్తుంది. సో ఇలాంటి చెడు ప్రపంచంలో, చెడు సమాజంలో ఎలారా నా బిడ్డని నేను పోషించేది, పెంచేది, తనని స్వతంత్రంగా తిరిగేకి ఎలా వదలాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సమాజంలో చూసేది ఏంటంటే, నాన్నే బిడ్డని చెరిపేశాడు, ఒక ముసలావిడిని ఎవరు హత్య చేసేసారు, చంపేశారు, రేప్ చేసేసారు. సో ఎక్కడ చూసినా రోజుకో న్యూస్ అండి. అయితే ఫ్రెండ్స్, మనము ఈ రోజుల్లో చూసేది ఏంటంటే, చాలా న్యూస్ ఇలాగే వస్తూ ఉంటాయి. మొన్న రాజస్థాన్ శ్రీనగర్పూర్లో ఒక 13 ఏళ్ళ అమ్మాయిని తను ఏదో రోజు వెళ్ళే ఆటోలో కాకుండా వేరే వ్యక్తి ఒక ఆటోలో వెళ్తే ఆయన ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో హోటల్కి అమ్మేయడం, అక్కడి నుండి 5 హోటల్కి ఆ అమ్మాయిని షిఫ్ట్ చేసి 32 మంది 5 రోజుల అమ్మాయిని బలాత్కారం చేయడం కానీ, ఆ అమ్మాయి హాస్పిటల్లో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఆ అమ్మాయి మరణించిందండి. సో అమ్మాయి వయసు ఎంత? మన కడుపులో పుట్టిన ఒక ఆడపిల్ల వయసు అంత. సో అమ్మాయి 13 ఏళ్ళ వయసు, చిన్న పాప. తను ఇంకా మెజారిటీకి కూడా వచ్చుండదు అనుకుంటా. సో అలాంటి పాపను కూడా వదలలేదు. ఇంకో ఇన్సిడెంట్ ఎలా అంటే, మా కోలార్ డిస్ట్రిక్ట్లో జరిగిన ఇన్సిడెంట్ అండి. ఈ 6 మంత్లో ఇది సెకండ్ ఇన్సిడెంట్ అండి. 3 మంత్స్ బ్యాక్ ఒక ముసలావిడ, ఆవిడకి నడవడానికి కూడా అవ్వదండి పాపం. ఎలా అంటే, ఆమె కూలీ చేసి సంపాదించిన డబ్బులతో తీర్థయాత్రలు అంటే పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి అని ఆమె కొంత డబ్బుని సేకరించుకొని ఒక గోనె సంచిలో కొన్ని ఆమె బట్టలు తీసుకొని, ఆమె వయసు ఎంత అంటే ఒక 80 ఏళ్ళు అయి ఉంటుందండి. ఒక 83 ఇయర్స్ 85 ఇయర్స్ ఏజ్ అయి ఉంటుంది ఆమెకి. శ్రీనివాస్పుర గేట్లో ఆమె ఒక బ్రిడ్జ్ దగ్గర కూర్చొని ఉంటే, ఎవడో ఒకడు, వాడి వయసు ఎంత అంటే మన ఏజ్ అంతే ఉంటుంది, ఒక 27-29 ఇయర్స్ అయి ఉంటుందండి.
ఆ ఆ వ్యక్తి ఆమెకి ఆమెని బలవంతంగా అక్కడి నుండి లాక్కొని వెళ్ళి, ఆమె దగ్గర డబ్బులన్నీ దోచుకొని, ఆమెని రేప్ చేసి మరి చంపేసి వెళ్ళిపోతాడండి. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి అతన్ని పట్టేసుకుంటారు. సో, నిన్న ఇంకో ఇన్సిడెంట్ జరిగింది మా కోలార్ డిస్ట్రిక్ట్‌లోనే. ఆహ్, ఆమెకు ఒక 70 ఏళ్ల వయసు ఉంటుందండి. 70 ఏళ్ల వయసుంటే ఆమె వాళ్ళ ఇంట్లో ఆవులు, గొర్రెలు ఇట్లా ఉంటే, ఆవులకి ఏమో గడ్డి కోసుకురావాలి అని పొలం దగ్గరికి వెళ్తుందంట. సో, పొలం దగ్గరికి వెళ్తే ఆమె తిరిగి ఇంటికి రాలేదు అని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్ళు వెళ్తే గనుక, ఆమెను కూడా 70 ఏళ్ల ముసలావిడని కూడాను రేప్ చేసి 2 చేతులు, 2 కాళ్ళని దారంతో కట్టేసి, రేప్ చేసి మరి ఆమెను చంపేసిండారండి. సో, ఇట్లా ఎక్కడ చూసినా ఇవే జరుగుతా ఉంటే ఆడపిల్లల్ని కనడానికే భయమేస్తుంది. సో, మా అబ్బాయికి కొంతమంది తెల్లులో మా అబ్బాయికి ఎంత వెతికినా అమ్మాయే దొరకట్లేదు అంటే ఎక్కడ దొరుకుతుందండి? పుట్టిన పిల్లల్నే అప్పుడే పుట్టిన పిల్లలు కూడా వదలకుండా ఇట్లా అత్యా బలాత్కారం చేసి, అత్యాచారం చేసి చంపేస్తా ఉంటే ఆ అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు? అబ్బాయిలే పెళ్లి చేసుకోవాలి. నిజమే కదా! అక్కడెక్కడో సియా ఘోషాల్ చేసింది తప్పంటున్నారు. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని, తన వుడ్-బీనే తను చంపేసిందట శ్రేయా ఘోషాల్. అయితే ఇక్కడ చేసింది రాజస్థాన్‌లో 30 మంది మగాళ్ళు చేసిందేంటండి? 13 ఏళ్ల అమ్మాయిని బలాత్కారం చేసి, అమ్మాయికి మందు తాగించి బలాత్కారం చేసేసి ఈరోజు ఆ అమ్మాయి చనిపోయిందే. సో, 30 మంది మగాళ్ళు చేసిందేంటి? ఒక ఆడది చేసింది మనం తప్పు అని మనం ఎలా ప్రశ్నిస్తామో, ఆమె గురించి ఎలా పబ్లిసిటీ చేస్తామో, నలుగురిలో ఆమెను ఎలా ఉమ్మేస్తామో, సో, అలాగే ఇక్కడ 30 మంది ఆ మగాళ్ళు చేసిందేంటి? దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిందా అది? నిజంగా ప్రపంచం చూస్తూ ఉంటే ఎక్కడ వెళ్ళిపోయిందిరా నాయన. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ. సో, వీళ్ళంతా దేశాని కోసం మగాళ్ళకి విరుద్ధంగా పోరాడి దేశాన్ని కాపాడుకున్నారంట. సో, ఇప్పుడు చూస్తే ఆడపిల్ల అలా వెళ్తే ఇలా శవమై ఇంటికి వస్తూ ఉంది. సో, ఆడపిల్లలకి ఎక్కడ భద్రత లేదు. మన సొంత ఇంట్లోనే కూడా భద్రత ఉండదు. ఎవడో ఒక తండ్రి ఒక చిన్న పాపని హరాస్మెంట్ చేస్తాడు. ఎవడో ఒక అన్నయ్య తన తోడబుట్టిన చెల్లెల్ని హరాస్మెంట్ చేస్తాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్ చిన్న పిల్లలతో హరాస్మెంట్గా చాలా అబ్యూస్గా బిహేవ్ చేస్తారు. సో, ఎక్కడ భద్రత ఉంది ఆడపిల్లలకి? సో, తన తల్లి దగ్గర తప్ప ఏ తండ్రి దగ్గర భద్రత ఉండదు, ఏ అన్నయ్య దగ్గర భద్రత ఉండదు, ఏ తమ్ముడి దగ్గర కూడాను ఒక ఆడపిల్లకి భద్రత అనేది ఉండదండి. తన తల్లి దగ్గర మాత్రమే ఒక ఆడపిల్లకి అనేది భద్రత ఉంటుంది. సో, ఎవరైనా కానీ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలే కానీ, స్కూల్కి వెళ్ళే అమ్మాయిలే కానీ, ఒక ఆటో ఎక్కి వెళ్తారనుకోండి, ఎప్పుడూ మనకి పరిచయం ఉన్న వ్యక్తి కాకుండా ఇంకో వేరే వ్యక్తి ఆటోలో వెళ్తే కనుక, మనము డైలీ వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్లో మనల్ని తీసుకువస్తారనుకోండి. సో, అప్పుడు మనం జాగ్రత్త పడి ఏం చేయాలంటే, అతని పేరు మనం తెలుసుకోవాలి. అతను ఏ ఊరు, ఎక్కడుంటారని అతనికి డౌట్ రాకుండా అతన్ని మాటల్లో పెట్టి, అతని ఫోన్ తీసుకొని అతని ఫోన్ ద్వారా మన ఇంటికి ఒక కాల్ చేయాలి. సో, ఇట్లా అన్నోన్ పర్సన్‌తో నేను ఆటోలో వస్తున్నా, సో, ఇది ఆయన పేరు, ఇది ఆయన ఊరు అని జాగ్రత్త పడి అమ్మా నాన్నలకు ఒక ఫోన్ కనుక చేసామనుకోండి, ఆ వ్యక్తి మన పిల్లల్ని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్తాడనుకోండి, సో, అప్పుడు ఈజీగా అతన్ని మనం పట్టుకోవచ్చండి. సో, ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మగాడు చెడ్డవాడు అని నేను చెప్పట్లేదు. సో, ఆడదానిలో భద్రకాళిని చూసి పూజించే మగాడు ఉన్నాడు. అదే ఆడదాన్ని కామంతో చూసి చంపే మగాడు కూడా ఉన్నాడండి. సో, ఫ్రెండ్స్, చాలా బాధాకరమైన విషయం. ఎందుకురా ఈ దేశంలో పుట్టానా అనిపిస్తుంది. కొన్నిసార్లు తలుచుకుంటే మన దేశం సంస్కృతి చూస్తే, మన దేశంలో ఉన్న ఒక కల్చర్ని చూస్తే కనుక, మన దేశంలో భారతదేశంలో పుట్టి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా అని అనుకునే లోపే ఎందుకురా ఆడపిల్లకి భద్రత లేని ఈ దేశంలో పుట్టానా అని అనిపించేస్తుంది. సో, నాకు కూడా ఇప్పుడు
1 ఇయర్ బేబీ ఉంది, ఆడపిల్ల ఉంది. ఇట్లాంటి న్యూస్ అంతా చూస్తూ ఉంటే స్కూల్లో భద్రత లేదు, ఇంట్లో భద్రత లేదు, సొసైటీలో భద్రత లేదంటే ఎక్కడండి? ఎలా పెంచాలి మనం మన పిల్లల్ని? ఈ సొసైటీ ఏమైపోయింది? ప్రభుత్వం అనేది ఏమైపోయింది? ఆడపిల్ల మీద బ్యాడ్‌గా కన్నెత్తి చూసే మగాడిని అక్కడికక్కడే షూట్ చేసి చంపే రోజు ఎప్పుడొస్తుంది? నిజంగా ఆడపిల్లకి స్వాతంత్రం వచ్చింది. ఆడపిల్ల ఎప్పుడు ఒంటరిగా రోడ్డు మీద నడుస్తుందో అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పారంట అప్పుడెప్పుడో పెద్దోళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్ల ఒంటరిగా నడిస్తేనే ఆడపిల్ల ఇంటికి కన్నీళ్ళు వస్తుంది. అంటే వాళ్ళని కన్న తల్లిదండ్రులకి బాధే మిగులుస్తుంది, బాధే వస్తుంది అని అని నేను చెప్తున్నానండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మేము మా షార్ట్స్ అండ్ వ్లాగ్స్ని 1Mని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ మాట మీకు నచ్చితే కనుక సో కమెంట్ చేయండి, మంచిగానే కమెంట్ చేయండి. ఎందుకంటే నేనేమి బ్యాడ్గా ఏమి ఎవరిని పోర్ట్రే చేసి